దోచుకోవడానికి ఆవిర్భవించాం, దాచుకోవడానికి ఆవిర్భవించాం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం, నిరుద్యోగుల కడుపులు కొట్టడానికి ఆవిర్భవిస్తున్నాం, మహిళల కడుపులు కొట్టడానికి మేము ఆవిర్భవించాం, కుటుంబ పాలన అన్నలందరికీ ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఇవ్వడానికి మేము ఆవిర్భవించాం, ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం, రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న మోదీని గెలిపించడానికి మేము ఆవిర్భవించాం అనడానికే పిఠాపురంలో 14వ తారీఖున ఆవిర్భావ సభ. చంద్రబాబు నాయుడు గారి పక్కు కనీసం మనోనేత్రాలు తెరిస్తే బాగుపడతారు కొంచెమేనా, లేదా టీడీపీయే చెంబై జనసేన బీజేపీ బిందులో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడైనా మీరు స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు పిఠాపురంలో 180 కోట్లు వచ్చిందని చెప్తున్నారు కదా, మరి మీరు బహిర్గతం చేసేసి మీడియా పరంగా ఎలా వచ్చిందని ఆల్రెడీ ఎవరు జనసేనకి కోట్ల రూపాయలు వైట్ ఎలా ట్రాన్స్ఫర్ చేశారో కోర్టులో కేసేసా, మీకు చెప్పలా, అప్పుడే విచారణ జరుగుతుంది. కానీ అధికారం వాళ్ళది. ఈ కోర్టులు కూడా ఎలాగ దరిద్రం అయిపోయి అంటే, కొడుకు పుట్టి మనవడు చనిపోయే టైంకి తీర్పులు వస్తున్నాయి కొన్ని. అందుకనే ఈ దొంగలు గజ దొంగలు దోచుకునే పోతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని కేసేసా, 7 సార్లు వాదించా తెలంగాణ హైకోర్టులో. 10th షెడ్యూల్ క్లియర్గా ఉంది. ఏమని ఉంది? 2+2 4. ఇందిరాగాంధీనే 75లో అలహాబాద్ కోర్టు డిస్క్వాలిఫై చేసింది. ఎందుకు చేసింది? చట్టం విరుద్ధం అని. 98లో 28th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఎస్పీ 12 మంది ఎమ్మెల్యేలని 12 నిమిషాల్లో డిస్క్వాలిఫై చేశాడు. మరి ఇప్పుడెందుకు చేయట్లేదు? కేసీఆర్కి బీజేపీకి బేరాలు అవుతున్నాయి. ఒకవేళ మేము డిస్క్వాలిఫై చేయిస్తే ఆ 10 మందిలో 8 మందిని బీజేపీని గెలిపిస్తామంటే మేము డిస్క్వాలిఫై చేయిస్తాం. కోర్టులు ఓన్లీ పేరుకే. నేను ఎంత 10th షెడ్యూల్లో ఏమనుంది? మీరు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఒక పార్టీ తరపుని ఇంకొక పార్టీలో చేరితే మీ మెంబర్షిప్ క్యాన్సిల్ అవుద్ది, మీరు ఎమ్మెల్యేలుగా చెల్లరు అని 10th షెడ్యూల్ లా. ఈ చీఫ్ జస్టిస్లకి వినబడదా కనబడదా? క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో చెప్తున్నాను. కానీ వినిపించినట్టు కనిపించినట్టు కోర్టులు బిహేవ్ చేయబట్టి కోర్టుల మీద ఇంక ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. ప్రభువా, దేవుడా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు రక్షించాలి. ఎందుకంటే నాగబాబు మాట అన్నాడు, ఇండియన్ క్రికెట్ టీం ఎలాగో మా జనసేన కూడా అలాగే. అయ్యో, ఇండియన్ క్రికెట్ టీము ప్రపంచంలో నెంబర్ 1 అన్ని దేశాల్లో. ఇంగ్లాండ్ని ఓడించి, ఆస్ట్రేలియాను ఓడించి, శ్రీలంకను ఓడించి, జింబాబ్వేను ఓడించి, పాకిస్తాన్ను ఓడించిన టీము మీ జనసేన ఎవరు? ఇండియాలో నెంబర్ 1 పార్టీ బీజేపీ, రాష్ట్రంలో నెంబర్ 1 పార్టీ టీడీపీతో కలిసి 1-2% ఓట్ బ్యాంక్ని ఈవీఎంల ద్వారా వాళ్ళ ఓట్లతో గెలిచారు మీరు ఇండియన్ క్రికెట్. ఇంకా నయం, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మా ముగ్గురన్నదాను అనలేదు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మేము లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో సమానమని కనీసం సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి. ఇండియన్ క్రికెట్ టీంతో మీరు పోల్చుకోవచ్చా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మీరు పోల్చుకోవచ్చా? ఇలాగుంది రాష్ట్రం.